కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కాబట్టి విచారణ మీరే జరపాలంటే దప్తాం ఇవ్వాలి, కాంప్లైంట్ ఇవ్వాలి కదా, దప్తుంది గారు మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. నువ్వు మా దృష్టి తీసుకొస్తాం కాబట్టి ఎంక్వైరీ చేస్తాం. కానీ గట్లా మాట్లాడక విమర్శలు ఎందుకు ఇవ్వాలి బీజేపీ మీద? మళ్ళీ ఉన్న వార్తల్లో ఉండాలి, వార్తల్లో ఉండాలి. మళ్ళీ బయట పెట్టిందని నువ్వు నిన్ను అన్నావు, మాకే తెలుస్తుంది. నువ్వు చెప్తే తెలుస్తుంది కదా, ఇప్పుడు చెప్పినావు కదా మాకైతే. అంటే మీరు ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి ఎట్టి బస్సులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో 100% చేరుతుంది. అలా దానికంటే ముందు బీజేపీని తట్టుకోలేక బీజేపీని బదనాం చేసి క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి బీజేపీని దెబ్బతీయాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయి. కానీ బీజేపీని తట్టుకునే దమ్ము ఈ రెండు పార్టీలకి లేదు. మా క్యాడరు ఉత్సాహంగా ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు, మెంబర్షిప్ అభియాన్ కూడా బ్రహ్మాండంగా సాగుతున్నారు. ధన్యవాదాలు. హైడ్రా కూల్చివేతలకు మేము వ్యతిరేకం కాదు, కానీ కూల్చివేతల పేరుతోని పేదల పొట్టగొడితే ఒప్పుకోము. అప్పుడు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో, ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మీరు ఒక్కటి వాస్తవం చెప్తున్నారు. ఈరోజు నేను హైడ్రాకి సంబంధించి అక్కడ కబ్జా చేసేటువంటి నాయకులందరూ, ఏ పెద్ద పెద్ద బడా నేతలందరూ కూడా, బడా వ్యక్తులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒక నాయకుని ప్రోత్సాహంతోనే జరిగింది ఇది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ప్రోత్సాహంతోనే జరిగింది ఇది. కానీ కాంగ్రెస్ పార్టీ దాని మీద విచారణ సాగుతలేదు, కొనసాగిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక అల్చల్ క్రియేట్ చేసి ప్రజల మెప్పు పొందడానికి 6 గ్యారెంటీలను ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం. ఇవాళ ఈ భూములు కేటాయించింది ఎవరు? ఈ భూములు కేటాయించి కేసీఆర్ కుటుంబం. మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా కనీసం ఆరోపిస్తలేదు, ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు, ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు? పర్మిషన్ ఇచ్చినోడు వేండు, భూములు అమ్మినోడు వేండు, అమాయకంగా తెలియకుండా కొన్నోళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ చెప్తారు కొన్నోళ్ళు ఏం చేస్తారు, లింక్ డాక్యుమెంట్ చూస్తారు, ఉన్నాయి. అలా గ్రామ పంచాయతా, మున్సిపాలిటా, కార్పొరేషన్ పర్మిషన్ ఉంది, మీటర్ ఉంది, ట్యాప్ కనెక్షన్ ఉంది, హౌస్ పర్మిషన్ ఉంది, బ్యాంక్ లోన్ ఉంది. ఇవన్నీ చూసి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా కొనుక్కున్నారు. అమ్మినోడి మీద చర్యలు, అమ్మినోడికి సహకరించిన కేసీఆర్ కుటుంబం మీద చర్యలు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలు. కానీ అమాయకంగా కిరాయికున్న రాత్రి కిరాయికున్న చెప్ప పెట్టకుండా, ఎలా నోటీస్ లేకుండా వాళ్ళు పుట్టకూటి కోసం వ్యాపారాలు చేసుకుంటే అవి కూలగొడితే ఏడవాలి, పెట్రోల్ చూసుకున్నారు లాస్ట్. హైడ్రా మీకు మంచి ఆలోచన ఉంటే దాన్ని సమర్థిస్తాం మేము. కానీ ఈ ప్రభుత్వం లోపల చెడు ఆలోచన ఉన్నది, బయటకు వస్తుంది, ఇప్పుడు బయటకు వస్తున్నది. అది మీరు దానికి కారకులైనటువంటి కేసీఆర్ కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ హైడ్రా మీద ఎంత చేసినా అది వృధా. ధన్యవాదాలు.